శ్రీకృష్ణుడి మాటలు అర్జునుడి మనస్సులో నెమ్మదిగా స్థిరపడుతున్నాయి. యుద్ధభూమి అలాగే ఉంది, శత్రువులు అలాగే ఉన్నారు. పరిస్థితి ఏమాత్రం మారలేదు. కానీ అర్జునుడు మారిపోయాడు. ఇప్పుడు అతని చూపులో అలజడి లేదు, భయమో లేదు. తన బాధ్యత అతనికి స్పష్టమైంది. ఇంతవరకు అర్జునుడు తన భావాలతో పోరాడాడు. ఇప్పుడు తన కర్తవ్యాన్ని అంగీకరించాడు. అతను మళ్ళీ విల్లి ఎత్తుకున్నాడు. అది కోపంతో కాదు, ద్వేషంతో కాదు, స్పష్టతతో. ఆ క్షణంలో అర్జునుడు యోధుడిగా పుట్టలేదు, మళ్ళీ పుట్టాడు. తాత భీష్ముడు ఇంకా ఎదురుగా ఉన్నాడు. గురువు ద్రోణుడు కూడా అక్కడే ఉన్నాడు. బంధువులు, స్నేహితులు అలాగే ఉన్నారు. కానీ ఇప్పుడు అతను వాళ్ళని శత్రువులుగా చూడటం లేదు, తన పాత్రలోని పాత్రదారులుగా చూస్తున్నాడు. భయం లేకుండా ముందుకు నడవడం వీరత్వం, సందేహం ఉన్న బాధ్యతను స్వీకరించడం ధర్మం. అర్జునుడు ఇప్పుడు యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు. ఇది కేవలం యుద్ధానికి సిద్ధత కాదు, ఇది తనతో తానే గెలిచిన క్షణం. రేపటి భాగంలో ఈ మార్పు ఎలా యుద్ధాన్ని మాత్రమే కాదు, మన జీవితాలను కూడా అర్థవంతంగా మార్చిందో పూర్తి వీడియో చూద్దాం. స్టే ట్యూన్డ్.